అది వాడతాడు. తత్వం. జై సద్గురు మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం కృష్ణమూర్తార్య నమోస్తుతే. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానాతీతానందాశ్వత్తార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురుదేవ. జై గురు. వంధ్య కుమారుండు వైరుల వధ చేయ రక్తమేరై పారు రణము భంగి ఆకాశ పుష్పములతివకారము గుచ్చి చికము పెట్టుక సంతసించు భంగి దారుణ పురుషుండు చోరుడైత కనుగొన్న ప్రజల దోసుకున్న భంగి కలలోన తన కులకాంత వ్యాధిని మరణించినాదనుచు దుఃఖించు భంగి ఈ విధంబున దోచెయి ఎరుక జగము శూన్యమగుగాదే గురుమూర్తి సూచనమునా వాసరము వాడపలి ఆగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. బావా ఈసారి చెప్పు, బాగుంది. ఈసారి చెప్పు, పద్యం బాగుంది. ఈసారి చెప్పు. ఏమో అంగడైతే బుక్కు. సరే అయితే బుక్కు అక్కడే కిందకెత్తి. జై గురు. చల్లని బోధ సద్గురుని బోధ నీయుల్లమున యోచించి విని నమ్మరాదా కని నమ్మరాదా. ఎన్ని దేవతల కొలచిన వ్యధ తీరదు మును నీ కర్మ నిన్నే విడనాడదు. తన్ను తానెరిగిన కర్మ తెలుసునులే ఈ చిన్నెలు వన్నెలు చాలించుమా. చల్లని బోధ సద్గురుని బోధ నీయుల్లమున యోచించి విని నమ్మరాదా కని నమ్మరాదా. మాయలోకంబులో జిక్కి మరి గుంటివి కాయి మార్గంబు అసలే కనకుంటివి. కాయమొక నాటికి కాటికెళ్ళునులే కాయి మార్గంబు నీలోన ఎరిగుండుమా. చల్లని బోధ సద్గురుని బోధ నీయుల్లమున యోచించి విని నమ్మరాదా కని నమ్మరాదా.
గురుదేవుని దరి చేరి తరించుమా, గురుదేవుని దరి చేరి తరించుమా, గుణరహిత స్థితిని పొందుండుమా, మరల జన్మించవు మాయకే జిక్కవు, సరిగమనించి మాట సత్యంబులే, చల్లని బోధ సద్గురుని బోధ, నీయుల్లమున యోచించి విని నమ్మరాదా, కని నమ్మరాదా, మూలమేమియు లేదు బయలందునా, మూలమున్నట్లుగా దోచి భ్రమ వల్లను, మూలమేమియు లేదు బయలందున, మూలమున్నట్లుగా దోచే భ్రమ వల్లను, కీలు గురు కరుణచే చాలగా నెరిగిన, మళ్ళీ జన్మించవి ధరలు మరుగెరుగుమా, చల్లని బోధ సద్గురుని బోధ, నీయుల్లమున యోచించి విని నమ్మరాదా, కని నమ్మరాదా, భేదరహితుని చిదంబర యోగీంద్రుని, హృదయమందున పూజించే దైవం బని, భేదరహితుని చిదంబర యోగీంద్రుని, హృదయమందున పూజించే దైవం బని, వాద భేదమిడి అనుభవానందుడు, మేది నిలుదిల్పే ఈ బోధ మరుగెరుగుమా, చల్లని బోధ సద్గురుని బోధ, నీయుల్లమున యోచించి విని నమ్మరాదా, కని నమ్మరాదా, జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై, జై గురు. జై గురమ్మ, జై జై గురు అందరికి. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని నిశ్చయమైపోవాలి. మూలం లేని గుర్తెరిగే శరీరం కలలో ఏనుగు మేలుకుంటే ఎలాగో అలాగే, కలలో వచ్చినటువంటి ఏనుగు ఆ మేలుకుంటే ఎలాగో అలాగే ఈ గుర్తెరిగే శరీరమే ఆ ఏనుగు. ఈ గుర్తెరిగే శరీరం, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏకుంటే ఎలాగ ఉన్నదో, ఇది గనక ఈ మూలం లేని గుర్తెరిగేది గనక లేకుంటే, ఏమీ లేకుంటే, ఈ లేకుంటే ఏ విధంగా ఉన్నదో సర్వకాలం అదే పరిపూర్ణము కనుక ఇది భ్రాంతి లేని మార్గం. ముందు ఇది లేకుంటే ఇంకా దాని ఎల్లప్పుడూ ఉన్నది ఎలా ఉన్నది దీంతో ఏం సంబంధం? ఇది ఉన్నా లేకపోయినా మూలము లేనిది తను తాను గుర్తించుకున్నా గుర్తించకపోయినా పరిపూర్ణంగా ఉండేది పరిపూర్ణంగానే ఉంది. దానికి మాత్రం ఏ లోటు రాదు. దానికి అది ఎట్లా యథాతథంగా ఉంది, స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి పోవాల్సింది మూలం లేని గుర్తెరిగేదే. కలలో ఏనుగు వచ్చినట్టుగా ఓ గుర్తు కలిగి సర్వమును కల్పించుకుంది. కాబట్టి అది పోతే పరిపూర్ణం ఎప్పటికీ సర్వకాలం ఒకే తీరుగా ఉంది. కాబట్టి ఇది భ్రాంతి లేని మార్గం. ఏ భ్రాంతి లేదు. నువ్వు లేకపోతే భ్రాంతే లేదు. భ్రాంతి కలగడానికి కారణమైనది నీలోనే ఉంది. నువ్వే గుర్తెరిగే శరీరంగా ఉండి భ్రాంతులు కల్పించుకున్నావు. కాబట్టి ఈ ఉత్తబట్ట బయలు బయలే. ఉత్తబట్ట బయలే. ఎప్పుడు దాంట్లో పరిణామ వికారములు అంతకుముందు నిండుగా ఉండి మళ్ళీ ఉత్తదయ్యింది తెలియబడిన తర్వాత అనేది లేదు. ఎప్పటికీ ఉత్తబట్ట బయలే. ఆ ఉత్తబట్ట బయలులో
ఉన్నటువంటి వస్తురాశి అంతటా ఇది ఉన్నది కానీ ఏర్పడి సృష్టితో సహా సర్వము అది దీనికేమీ నిమిత్తం కాకుండా అట్లాగే ఉంది. ఇది ఉన్నదనే దానికి కారణమైన వస్తువు కల్పించినటువంటిది ఉన్నా లేకపోయినా కూడా అది ఉన్నది. కాబట్టి దీనివల్ల ప్రపంచం ఎన్నడూ పుట్టలేదు. ప్రపంచం ఎన్నడూ దీనివల్ల పుట్టలే. బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏర్పడినవన్నీ మూలం లేకనే అవే వచ్చినాయి. అవి రావడానికి, అవి మళ్ళీ లయించడానికి కారణమైనది ఎప్పటికీ బయలు కాదు. అది యథాతథంగా కాబట్టి దీనివల్ల ప్రపంచం ఎన్నడూ పుట్టలేదు. ముందరా పుట్టబోదు. మళ్ళా భవిష్యత్తులో కూడా ప్రపంచం అనేది దీనివల్ల పుట్టబోదు. సర్వకాలం ఉత్తబట్ట బయలే. ఎప్పుడూ ఉత్తబట్ట బయలుగానే ఉంది అది. కనుక వెనకటికి కర్త పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు, ముందురా పుట్టబోదు. కర్త అనేది ఎప్పుడూ పుట్టలేదు. కర్త అనేది పుట్టినట్టుగా, కర్త ఇవన్నీ చేసినట్టుగా, కర్త పుట్టబోతాడనేటట్టుగా ఇవన్నీ కలుగుతున్నదంతా ఒక్కదానికే, మూలం లేని గుర్తెరిగేదానికి. ఆ మూలం లేని గుర్తెరిగేదే నేనని భావించినప్పుడు కర్తగా ఉంది. కర్తృత్వ రహితం చేసుకుంటే నేను లేనిదైతే, మూలం లేని గుర్తిరిగేది లేకుండా పోతే కర్త పుట్టలేదు, ఇప్పుడు లేదు, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా పుట్టబోడు. మూలం లేని గుర్తిరిగే శరీరం ఉన్నంతసేపు కలే. మూలం లేని గుర్తిరిగే శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలము కలే. ఇంకా ఎప్పుడు ఎన్ని జన్మలుగా ఉంటుందో ఆ జన్మలన్నీ అది ఉంటే కనుక ఈ కళ నిత్యము వస్తానే ఉంటుంది. మళ్ళీ కళను పొందుతానే ఉంటుంది. అనేక జన్మలు ఏర్పడతానే ఉంటాయి. గురుమూలంగా ఈ కళలో వచ్చిన శరీరాలు ఎరుక ఉండగానే ఏమీ లేదని తనకు తానే ఎలాగూ జ్ఞాన వివేకం చేత దృఢమో, అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యమైన అదే మేల్కొనుట. కాబట్టి ఇది మూలం లేని గుర్తెరిగే శరీరం ఎంతకాలంగా ఉంటుందో అంతకాలం కూడా నీ కళ జరుగుతూనే ఉంటుంది. ఆ కళ తొలగించుకోకపోతే మూలం లేని గుర్తెరిగే శరీరమే బీజంగా ఉంది కాబట్టి అది నశించకపోతే మళ్ళీ అనేక జన్మలు ఎత్తి మళ్ళీ ఆయా జన్మల్లో అనేకమైనటువంటి ఆ జన్మలే కలేజంక. ఆ కళ కొనసాగుతూ ఉంటుంది. ఆ కళ తొలగిపోవాలంటే ఈ కళ గుర్తెరిగే శరీరం అనేటువంటి తొలగిపోతే ఇక కళ లేదు. గురుమూలంగా ఈ కళలో వచ్చిన శరీరాలు ఎరుక ఉండగానే ఏమీ లేదని తనకు తానే ఎలాగు. గురుమూలంగా తెలియాల్సింది ఏమిటంటే ఈ కళలో వచ్చినటువంటి శరీరాలు ఏ విధంగా ఉన్నాయో ఎరుక ఉండంగానే ఏమీ లేదు. ఎరుక అనే దాంతోనే విచారిస్తున్నాం. ఎరుక అనేదే గుర్తు, ఎరుక అనేదే తెలివి, ఎరుక అనేదే ఆత్మగా ఉంది. అన్నిటికీ మూలమైంది అదే. అదే గుర్తెరిగెత్తున్నటువంటి చైతన్యము అదే. కాబట్టి అది ఉన్నట్టుగానే దానితోనే గుర్తిరిగి గురుమూలంగా ఈ విచారణ జరిపిన తర్వాత ఆ గుర్తిరిగే దాంతోనే గుర్తిరిగి ఎరుక ఉండగానే ఏమీ లేదని, ఆ ఎరుక ఉండంగానే ఆ ఎరుక చేత తనలో కలుగుతున్నటువంటి కళలు, ఈ వ్యవహారం అనేటువంటి ఈ సర్వకళ అంతా కూడా కళేనని తనకు తానే ఏలాగు జ్ఞాన వివేకం చేత దృఢమో, తనకు తానుగా ఏ విధంగా దృఢం కావాలి అంటే ముందు చెప్పినట్టు గురుమూలంగా విచారణ జరిపి గనక తనకు తానే జ్ఞాన వివేకం చేత ఆ ఎరుక ఉన్నట్టుగానే దృఢమైందో, అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యం అయిందా, ఆ తాత్పర్యం కనుక చేసుకుంటే, గురుమూలంగా విచారించిన వాడు తాత్పర్యం చేసుకుంటే అదే మేల్కొంట. అదే మేల్కోవడం. నిద్రలోంచి మేల్కొన్నట్టుగా, మేల్కుంటానే కలంతా పోయినట్టుగా, గురుమూలంగా ఈ గుర్తెరిగే తెలివిలో ఎరుకలో ఉన్నట్టుగానే ఈ గుర్తెరిగే ఎరుక చేతనే విచారించి గుర్తెరిగే ఎరుక లేనిది ఇది కల వంటిదే
అని దీంట్లో నుంచి మేలుకుంటే, గురువాక్యం చేత మేలుకుంటే, ఈ జాగ్రత్త అనేటువంటి కళ, ఎరుక అనేదే ఎరుక, ఈ ఎరుక జాగ్రత్తలో ఉన్నటువంటి అవస్థలోనే సర్వము చేస్తోంది. అది కళని మేలిపోయింది. గాఢ నిద్రావస్థలో ఏ చైతన్యము లేదు. చైతన్యం వ్యవహరిస్తున్నదంతా వ్యవహారంలో ఉన్నటువంటి వర్తమాన దశలోనే. వర్తమాన దశలో ఉన్నటువంటి ఏది గుర్తెరుగుతోందో, వర్తమాన దశలో ఏది వ్యవహరిస్తోందో, అది కళ అని గురువాక్యం చేత కనుక మేల్కొంటే దాంట్లో నుంచి ఈ చేసేది, పోసేది సర్వము అన్నీ నీ భావనలో కలగాల్సినదే తప్ప అది లేనిది. అది ఒక కలవలే జరుగుతోంది. రాత్రిపూట వచ్చినటువంటి కలవలే, నిద్రలోని కలవలే. నిద్రలో కలేమో తనకు తానుగా తెలిసిపోయింది దృఢమై. అది లేనిదని. నిజానికి లేనిది ఊరికేనే అయిందని. ఈ కళ ఏమో ఈ వ్యవహారంలో ఉన్నటువంటి కళ గురుమూలంగా తనకు తానుగా తెలుసుకొని దృఢమైతే, గురుమూలంగా విచారించిన వాడు గురువు చేత ఆ మంత్రము మంత్రార్థమే గాక తాను రహితం చెందేటువంటి విధము గనక గురువు చేత చేర్పడి ఆ భావనలో గనక తాను ఉంటే, ఈ తాను ఆ భావన ఎక్కడ కలుగుతోంది అంటే దేనితో కలుగుతోంది అంటే గుర్తెరిగే ఎరుకతోనే కలుగుతోంది. గుర్తెరిగే ఎరుకే స్పందన తెలియజేస్తోంది. గుర్తెరుగుతోంది ఆ గురువాక్యాన్ని మరియు దీన్ని కూడా. తాను రహితమైనటువంటి విధానాన్ని దాని చేత మేల్కొని తాత్పర్యం అయినాడనుకో, ఇంకదే మేలుకుంటా. ఆ మేలుకున్నప్పుడు ఆకలెట్టలేదు. ఈ జరుగుతున్న జాగ్రత్త అవస్థలో నేను పుట్టాను, వ్యవహరించాను, ఇది చేశాను, అది చేశాను, సర్వము సత్యదాకా ఏమేం చేస్తున్నానో ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ కళలోనే జరుగుతూ ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి నువ్వు పుట్టేప్పటి నుండి జరుగుతున్న కళలో జరుగుతూ ఉన్నాయి. ఈ మెలకువ ఎక్కడ కలుగుతుంది? ఆ గురువు చేత మేల్కొంటే కలుగుతుంది. ఇంక అది నీకు తాత్పర్యమై దృఢపడిందా? దృఢపడితే ఇంక అదే మేల్కొనుట. ఇంతేగాని ఒక్కటైనా అవస్థ లేదు. స్వప్నావస్థ గురుడు మేలుకొల్పితే అదే జాగ్రత్త. స్వప్నావస్థ అనే దాంతో మేల్కుంటేనేమో నీకుగా కలలో వచ్చినదంతా లేనిదని తెలిసిపోయింది. ఈ స్వప్నావస్థ ఏదైతే జరుగుతోందో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నుంచి గురుడు మేల్కొల్పితే అదే ఇంకా జాగ్రత్త అవుతుంది. ఈ జాగ్రత్త అవస్థ, జాగ్రత్తలో నీకు జాగ్రత్త ఏర్పడింది. ఏమి జాగ్రత్త అంటే ఇది లేనిదేను, దీనితో వ్యవహరిస్తున్నటువంటి కళలు, దీనితో ఏర్పడుతున్నటువంటివన్నీ నేననే భావనతో అహంకరించి నేనున్నాననే భావనతోనే ఇవన్నీ సర్వం తెలియబడి సర్వం వ్యవహరించబడినాయి. అదే లేనిది. నిజానికి జాగ్రత్త జరుగుతున్నటువంటిదే లేనిది. ఆ జరుగుతున్నది లేనిదే. దాంట్లో నేను ఇదంతా కలగంటున్నానని ఈ కళలోంచి గురుడు గనక మేల్కొల్పితే జాగ్రత్త ఏర్పడింది. జాగ్రత్త అంటే మెలకువలో ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి జాగ్రత్త కాదు. ఇది లేనిది అనేటువంటి జాగ్రత్త. ఇది లేనిది, ఇది కలగంటోంది అనేటువంటి దాంట్లో నుంచి జాగ్రత్త కలిగితే అదే ప్రబోధ. ఇంకా ఏమి 4 అవస్థలు లేవు. ఇంతే కానీ 4 అవస్థలు లేవు. ఇంతే కానీ ఈ శరీరం ఒక్కటే 4 శరీరాలు కలిగినాయి. అవన్నీ విచారణలో వేరువేరుగా వ్యవహరిస్తున్నటువంటి నీ శరీరానికి యొక్క అవస్థలను చెప్పడానికి చెప్పినవే. వేరువేరు స్థితులలో, వేరువేరు అవస్థలలో ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాన్నంతా విశదీకరించడానికి స్వప్నావస్థలో ఏం చేస్తోంది, జాగ్రత్తలో ఏం చేస్తోంది, గాఢ నిద్రలో ఏం చేస్తోంది, ఈ మూడింటిని గుర్తెరిగినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పుడు ఏంది గుర్తెరుగుతోంది అని చెప్పడానికే 4 అవస్థలు 4 శరీరాలుగా చెప్పారు. ఆ 4 జీవునికి శరీరాలు చెప్పినట్టే సమిష్టికి కూడా 4 శరీరాలు చెప్పారు. ఇవి 4 అవి 4 అష్టతనువులు అని చెప్పారు. ఈ అష్టతనువులు ఒక్కటే అయినప్పుడు ఆ అష్టతనువులు ఈ 4 ఆ 4 అన్నీ లేకుండా పోయినప్పుడు ఆ 8 లేకుండా సమిష్టిగా ఉన్న 4 తనువులు, వ్యష్టిగా ఉన్న 4 తనువులు నీకు చెప్పే కోసం అవస్థలు ఆ 3 అవస్థలకి మీరినటువంటి 4వ అవస్థగా చెప్పబడినవన్నీ కూడా వ్యవహారంలో జరిగేటువంటి మార్పు చేర్పులను నీవు గుర్తించడానికి చెప్పబడినవే కానీ ఈ స్థితిని పొందిన తర్వాత గురువు గారి చేత మేల్కొని తర్వాత ఆ 4 ఈ 4 లేవు.
శరీరాలు. ఆ 4 ఈ 4 ఉన్నాయని విచారణ చేసి విశ్లేషించినటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే లేదు. అదే మూల కారణమై ఉన్నది నేను అనేదానికి. ఆ నేను అనడానికి మూల కారణమై ఉన్నదే పోయిన తర్వాత నేను లేను. ఈ 4 అవస్థలు ప్రత్యేకంగాను లేవు. ఈ 4 శరీరాలు లేవు. ఆ 4 శరీరాలంటే అబద్ధం. అవి ఈ మేల్కొని తర్వాత అప్పటి వరకు నిజంగా జరుగుతున్నట్టుగా కలలో జరిగింది. కలగంటున్నంత సేపు నిజమే కదా! అప్పటి వరకు. కలలోంచి మేల్కొనే వరకు కలలో వచ్చినవన్నీ జరిగినాయి. అంశాలన్నీ జరిగినాయి. కొట్లాడినావు, పొట్లాడినావు. ఇంకా ఏదో భయంకరమైనటువంటి కలిగితే గట్టిగా బయటికి కూడా అరిచావు. పడుకున్నటువంటి నీలో లోపల సూక్ష్మ శరీరంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి బాహ్య శరీరం కూడా అరిచింది గట్టిగా. మేల్కొంటే ఏముంది? దాని చేత సూక్ష్మ శరీరంలో వచ్చే కళ చేత భయపడి అట్లా అరిచావు. అది అబద్ధమని అప్పుడు తేలిపోయినట్టే ఈ వ్యవహారంగా జరుగుతున్నటువంటి ఈ 4 శరీరాలు, ఆ 4 శరీరాలు, ఈ 8 దానులకు మూలమైనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉందో అదే నిజమే. అబద్ధమైనప్పుడు ఆ అబద్ధంతో నీవు కూడా అబద్ధమైపోయావు. నేను కూడా అబద్ధమే, నేను కూడా లేను, నేను కలే. పుట్టి వ్యవహరించి ఇదంతా చేసి పోతున్నదంతా కలే. ఇక తెలిసిన తర్వాత ఆ 4 శరీరాలు అనుట అబద్ధం. నీలివార్త మూలం లేని గుర్తెరిగే శరీరం స్వప్నావస్థ. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేదే ఒక స్వప్నావస్థ. మొత్తం జరుగుతున్నదంతా గురుడు మేల్కొల్పితే ఈ జాగ్రత్త అనేటువంటి స్వప్నావస్థలోంచి మేల్కొని జాగ్రత్త పడ్డం. మళ్ళీ ఈ స్వప్నానికి గురి అయ్యేటువంటి నేను ఉన్నాననేటువంటి కర్తృత్వం కానీ, దానికి కారణమైనటువంటి సంకల్పించే విత్తనం కానీ లేకుండా చేసుకోవడమే. గురుడు మేల్కొల్పితే అదే జాగ్రత్త పడ్డం. స్వామి ఇది సరే, ఇక నాకు వర్తమానం చెప్పండి అని అడిగాడు శిష్యుడు. సరే స్వామి, ఇది మరి నాకు వర్తమానం చెప్పండి, ఇప్పుడు జరిగేది చెప్పండి అని చెప్తే విను. ఇప్పుడు కళలో ఏనుగు వచ్చి ఉండే. ఇప్పుడు దాకా కళ జరిగింది, ఆ కళలో అంతా వచ్చి ఉండే. ఆ నేననే అహంకారమే ఆ ఏనుగు అనేది అనుకోండి. వచ్చి ఉండే. అది మేల్కొంటే ఏమీ లేదు. దాంట్లో నుంచి మేల్కొంటే ఆ వచ్చిండే అహంకారంగా వచ్చిన ఏనుగు నేను ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరు సంకల్పించారు? ఎవరైనా ఊహించారా? లేకపోతే ఇట్లా రావాలని కనుక ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి పోయినావు, మళ్ళా కళ ఎక్కడికి పోయింది, ఎవరు రప్పించిరి, ఎవరు పొమ్మనిది ఎవరు? అయితే ఈ గుర్తెరిగే శరీరము కళలో ఏనుగు వలె మూలం లేకనే, ఈ గుర్తెరిగే శరీరమే కళలో సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి కళలో ఏనుగు వలె మూలం లేకనే తనకు తానుగా వచ్చింది. నువ్వు ఊహించి పెట్టుకోవాల్సిన పని లేదు. కేవలం నువ్వు ఊహించినవి అంటే నీకు ఇష్టమైనవి, నీకు ప్రియమైనవి, నువ్వు ఎక్కువ ఆలోచించినవి, నువ్వు ఎక్కువ వ్యవహరించినవి, ఇతరులతో ముచ్చరించినవి, ఇవైతే సరే నువ్వు భావించావు కాబట్టి నీ భావనలకు అనుగుణంగా అది వచ్చింది అనుకోవచ్చు. ఏదో సంబంధం లేని గందరగోళమైనటువంటి భయభ్రాంతులు కలిగించే అనేకమైనటువంటి నువ్వు ఊహించనివి, నువ్వు ఎప్పుడు అనుకోనివి కూడా అనేకమైనటువంటి మూలం లేకుండానే ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు రప్పించినారు? ఎవరు ఊహించినారు దానిలను? అంతకుముందు ఊహలేనే లేవు. ఎవరు పొమ్మనింది ఎవరు? అందుకే ఈ గుర్తెరిగే శరీరము కళలో ఏనుగు వలె మూలం లేకనే వచ్చింది. కళలో వచ్చినటువంటి ఏనుగులాగానే ఇది కూడా గుర్తెరిగేది ఏ మూలము లేకుండా వచ్చింది. చూస్తూ ఉండగానే ఏ మూలము లేకుండా పోతుంది. చూస్తూ ఉండగానే లేకుండా పోతుంది. శరీరము పోతుంది, శరీరంలో గుర్తెరుగుతున్నటువంటిది పోతుంది. అది పోతాంది. అది చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా అనేక జన్మల్లో ఇలాగే జరుగుతుంది. కళ మేల్కోవడము, మళ్ళీ కలగనడం, మేల్కోవడం, కలగనడం, జన్మించడం, మళ్ళా కలగనడం, మళ్ళీ పోవడం, మళ్ళీ జన్మించడం, మళ్ళా కలగడం, ఇదంతానే కళలు అనేక కళలు వచ్చినట్టుగా పోతోంది. కాబట్టి ఈ కళలకు కారణమైనది పోతే
మళ్ళీ కలగలేకి మళ్ళీ జన్మించేకి కారణమైనది పోతే కళ లేదు, జన్మించేది లేదు. ఈ చూస్తుండగానే వచ్చిపోయిన దానికి కారణమైనది మూలం లేకుండానే ఎట్లొచ్చిందో అదే గుర్తెరుగుతున్నటువంటిది నీలో ఉండి నీ సర్వమును గుర్తెరుగుతున్నటువంటిది అదే. కాబట్టి అది పోతే నువ్వు ఉన్నప్పటికీ వ్యవహారం చేస్తున్నది కళ్ళెదురుగా ఉన్న దృశ్యమంతా కలగా మారిపోయింది కాబట్టి గురుమెలకువ చేత అది కనపడినప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందేటువంటి స్థితిలో లేకుండా మౌనముద్రా స్థితిలో ఉండిపోయినావు, తెలియబడినటువంటి స్థితిలో. మళ్ళీ నిన్ను చెప్పమన్నా నువ్వు చెప్పే కోసం నీ శిష్యుడు వచ్చి నీ పాదం పట్టినా నువ్వు మళ్ళీ ఏ విధంగా లేనెరుకలేకే వచ్చి మళ్ళీ చెప్పి వాని ఎరుకను కూడా లేకుండా చేయడానికి మళ్ళీ వాడు ఎరుకలో ఉన్నాడు కాబట్టి, ఎరుకలో ఉండి ఎరుక వాస్తవంగా అనుకుంటున్నాడు కాబట్టి, జగత్తు వాస్తవంగా అనుకుంటున్నాడు కాబట్టి, ఆ ఎరుకలేకే పోయి మళ్ళీ ఆ ఏర్పడినటువంటి వాస్తవం కానిటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని భ్రాంతిని తొలగించుకుంటూ వాటికి పోయిన తర్వాత ఇంక అప్పులు లేకుండా పోయారు. అప్పటి వరకు అయితే మళ్ళీ నీకు ఆ స్థితిలోకే కళలో నమ్ముతున్నావు కాబట్టి, కళలో వచ్చినప్పుడు కళ జరిగిందంతా వాస్తవమే కాబట్టి, ఈ కళను వివరించడానికి మళ్ళా అంతా వివరించి భ్రాంతులన్నీ తొలగిపోయేదాకా గురువు కూడా మళ్ళా లేనెరుకలేకే వచ్చి ఎరుకతోనే నీకంతా బోధించాడు, ఎరుకనే వివరించాడు. ఎరుకే అంతా ఎరుకే, సర్వము సృష్టించింది ఎరుకే, సర్వము కంటున్నది ఎరుకే, సర్వము వ్యవహరిస్తున్నది ఎరుకే. ఏ ఎరుక అయితే జ్ఞానంగా ఉన్నదో అదే అజ్ఞానంగా కూడా ఉన్నింది. ఆ భ్రాంతులు పోయిన తర్వాత అది జ్ఞానంగా అయింది. ఆ జ్ఞానం చేత మేల్కొంటే ఆ జ్ఞానం చేతనే జ్ఞానం లేనిదని ఏదైతే గుర్తెరుగుతుందో అదే మూలం లేకుండానే వచ్చింది. అదే జ్ఞానం, అదే ఆత్మ, అదే నీవు నేను అన్నీ అదే. అది లేకుండా పోయే విచారణ అంతా అటు వరకు చేస్తే అట్లా చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఏ లేకనే మూలం లేకుండానే వచ్చి ఏమీ లేకుండానే పోతున్నదే, ఇది గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గురువాక్యం ద్వారా వచ్చి ఆ గుర్తెరుగుతున్న ఎరుకతోనే ఆ గుర్తెరిగింది లేదని నీకు గుర్తయి ఆ గుర్తును కూడా వీడితే, కాబట్టి ఈ గురువాక్యం వచ్చే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమని లేదని ఈ గురువాక్యం ఎట్లొచ్చింది అంటే ఆ మూలం లేకుండానే వచ్చినటువంటి ఆ గుర్తెరిగే ఇది కళ్ళలాగా వచ్చి పోయింది అని గురువు గారు నీకు చెప్పే వరకు ఈ గురువాక్యం వచ్చి ఈ లాగుననే నీ రాకడా, నీ ఉనికి, నీ పోకడా, నీ రాకడా, నీ పోకడా, నీ ఉనికి అంతా కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం కంటున్నటువంటి కళలో ఏ విధంగా అవన్నీ వచ్చాయో, కళలో వచ్చి కళలో పోయినాయో, ఈ రాకడా పోకడా నీ ఉనికి అంతా కూడాను గుర్తెరిగే దాంట్లో ఉంది. అది పోతే ఇదంతా ఏమీ లేదు. నీ రాకడకు కారణమైంది లేదు, నీ ఉనికి లేదు, నీ పోకడా లేదు. నీ ఉనికి ఉంటే నేనున్నట్టే, నేనుంటే కర్త ఉన్నట్టే, కర్త ఉంటే కర్మ కూడా ఉన్నట్టే. అన్నీ ముడి ఒకదానికోటి. ఇది పోతేనే సర్వము పోతుంది. మూలం లేని గుర్తెరిగేది పోతే తప్ప అది పోతేనే సర్వము పోయినట్టు గుర్తు. మూలం లేని గుర్తెరిగేది పోయిన తర్వాత కర్త లేడు, కర్మ లేదు. కర్త ఉంటేనే కర్మ ఉంటుంది. కాబట్టి ఇంకా సరేనా, ఇంకా అనుమానమా అని అడిగాడు గురువు. శిష్యుడు చెబుతున్నాడు, స్వామి నాకు చాలు, ఏమీ అడిగేటందుకు ఈ శరీరం ఈ సత్తు లేకపోయింది. ఇంకేమడుగుదు నేను? శరీరమే లేదన్న తర్వాత, నేను లేనన్న తర్వాత, అడగడానికి కారణమైనదే లేకుండా పోయిన తర్వాత నేనేమడుగుదును? శరీరం ఈ సత్తు లేకపోయింది నాకు, ఇటువంటి వారు ఎలాగుంటారు అని సంశయం వస్తుంది. మరి అట్లా లేకుండా అయిన వారు ఎలా ఉంటారో నాకు సంశయం వస్తుంది అంటే గురువు చెబుతున్నాడు, మూలం లేని గుర్తెరిగే శరీరం లేకుంటే ఎలాగో అలాగే వ్యవహారం. ఇటువంటి వారు గుర్తెరిగే చైతన్య రహితులు కనుక ఏమీ అనరాదు. ధ్యానం లేకుండా క్రియాశూన్యులు మళ్ళా అందరి వల్లనే ఉంటారు, కానీ రాగద్వేష రహితులు ఆ మహాత్ముని దీర్ఘకాల సహవాసం చేత కానీ తెలియదు. చూసి నేర్చుకోవాలి. వారి జాడ వారి అంతవారికే కానీ మిగిలిన వారికి శక్యం కాదు. మరి అట్లయినటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తూ ఉంటారు? వాళ్ళ గురువాక్యం చేత మూలం లేని గుర్తెరిగేది లేదు,
ఇదంతా కళ అని తెలిసినటువంటి వారు అది తెలియబడి గుర్తెరిగేదాన్ని రహితపరుచుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తుంటారనే సంశయం వస్తున్నట్టు శిష్యుడు అడిగాడు కదా. అప్పుడు చెప్తున్నాడు, మూలం లేని గుర్తెరిగే శరీరం లేకుంటే ఎలాగో గుర్తెరిగేది కనుక కళలోంచి మేల్కొని కళ అంతా జరిగిందని లేదని ఎట్లా తెలుసుకుందో, ఈ గుర్తెరుగుతున్నది జాగ్రత్తలో ఉన్నదంతా కళని అనుకుంటున్నటువంటి వాళ్ళు తానే లేను, తాను కారణమైన వస్తువు లేదు, మూలం లేకుండానే అది వచ్చిపోతుంది, ఆ వచ్చిపోతున్నది లేదు, ఇదంతా కళేను, కాబట్టి జగత్తు లేదు, నేను లేను, నా ఉనికి లేదు, జగత్తుకు నాకు ఇద్దరికీ ఉనికి అయినటువంటి ఒక్క సంకల్పం నిస్సంకల్పం అయిపోయింది, భావరహితమైపోయింది. కాబట్టి ఏ విధంగా నేనున్నాననేటువంటి భావన లేకుండా వ్యవహారం చేస్తున్నటువంటి వారు ఏ విధంగా ఉంటాడంటే గుర్తెరిగే చైతన్య రహితులు. గుర్తెరిగే చైతన్యంతోనే గుర్తెరిగే దాన్ని రహితం చేసుకున్నటువంటి వాళ్ళు. కనుక ఏమీ అనరాదు, ఏమీ అనేది ఏమీ లేదు. వాళ్ళ గురించి తెలవాలి అంటే చూసేవాడికి అయితే దానికి ఆ స్థితిని పొందినటువంటి వాడు కాదు కాబట్టి చూసేవాడు విచారించిన వాడు కాదు కాబట్టి చూసేవాడు వాళ్ళ శిష్యునిలాగా విచారించి శిష్యుడు కూడా రైతులైపోయినట్టుంటే ఇంకొక రకమైనటువంటి భేదమో ఇంకోటో నేనున్నాను ప్రత్యేకంగా నా ఉనికి ఉంది లేదా నా గురువు కునుకుంది అనేది లేదు. ఆ భావన ఈ శిష్యునికి లేదు. కానీ జగత్తులో చూసే ఇతరులకు వాళ్ళంతా మామూలుగా కనుక్కోలేరు. వాళ్ళు ఏ ధ్యానము లేకుండా ఏ క్రియ శూన్యంగా ఏమీ లేకుండా ఉంటారు. వాళ్ళ భావనలో ఏమీ ఉండదు ఇంక వాళ్ళకు. మళ్ళీ అందరి వల్లనే ఉంటారు, అందరి వల్లనే శరీరం ధరించి దారిలో పోతున్నారు, వ్యవహరిస్తున్నారు, కనపడుతున్నారు, ఎవరో నమస్కారం పెట్టారు, ఏమి భావశూన్యము గుర్తెరిగే శరీరం లేదు కాబట్టి ఈ కళలో జరుగుతుంది అన్నప్పటికీ కూడా కళలో నమస్కారం పెట్టినట్టు పెడతాడు. కళలో నమస్కారం పెడితే నమస్కారం పెట్టినట్టే ఈయన పెడుతున్నది కూడా. వ్యవహరించేటప్పుడు మాత్రం అందరిలానే వ్యవహరిస్తాడు, కానీ వ్యవహరించేటప్పుడు ఇతరులు వ్యవహరించినట్లే వ్యవహరిస్తున్నాడు, కానీ దానికి భిన్నంగా ఎట్లా వ్యవహరించలేడు కాబట్టి. కానీ ఎట్లా లేదు అంటే తనకు భావనలో ఏ విధమైనటువంటి వికల్పాలు లేకుండా దోషరహితంగా ఉంటాడు. రాగద్వేషరహితుడు. రాగద్వేషాలు ఏమీ లేవు. ఆ భావన ప్రత్యేకంగా రాదు. సర్వసమంగా చూస్తాడు. శత్రువు వచ్చాడు, ఆ శత్రువు యొక్క భావనలో ఈయన శత్రువుగా ఉన్నాడు. ఆ ఎదురుగా ఉన్న శత్రువు భావనలో ఈయన భావనలో వాడు అజ్ఞానం చేత వాడు నన్ను ఈ విధంగా భావించి వాడు శత్రుత్వ భావన పొందుతున్నాడు అన్నటువంటి జ్ఞానంతో ఉంటాడు గురువుగా ఉన్నటువంటి వాడు. వాని యొక్క అజ్ఞానం చేత వాడు శత్రుత్వ భావనను పెంపొందింపుకొని రాగద్వేషాలతో ఉన్నాడు. నాకే రకమైనటువంటిది లేదు. నేను నన్నుగా భావిస్తున్నది, నన్ను శత్రువుగా భావిస్తున్నది రెండు కలే. రెండు ఎదుటివాని యొక్క అజ్ఞాన భావన చేత కలుగుతోంది వానికి. కాబట్టి నాకు వేరే విధంగా రాగద్వేషాలతో శత్రువును మిత్రుణ్ణి వేరువేరుగా చూడాల్సిన పని లేదు. అందరినీ సర్వసమంగా చూసేటువంటి స్థితిలో ఈ జరుగుతున్న సర్వమును గుర్తిరిగే కలగాని రహితం చేసుకున్నప్పుడు, నేనే లేనప్పుడు నాకు కలుగుతున్న భావనలు, సంకల్పాలు, వికల్పాలు ఇవన్నీ కూడా లేకుండా ఉన్నప్పుడు కళలో నుంచి మేల్కుంటానే మొత్తం కళ అంతా పోయినట్టు, దుర్వాక్యం చేత ఈ మొత్తం పుట్టినది, జరిగినది, వ్యవహరించినది మళ్ళీ పోతుందనేది రాకడా పోకడకు సంబంధించిన సర్వము పోయినప్పుడు ఈ జరుగుతున్న దాంట్లో మళ్ళీ నాకే విధంగా ఉంటుంది? ఆ రాగద్వేష రహితుడుగా ఉంటాడు. ఆ మహాత్ముని ఎట్లా తెలుసుకోవాలి? మళ్ళీ అటువంటి మహాత్ముడు ఈయనని ఆ విచారణ జరిపే వాళ్ళందరికీ, విచారణలో ఉన్న వారికి వాళ్ళ విచారణ చేత వాళ్ళకి తెలియబడింది. ఊర్లో ఉండే మిగతా వాళ్ళందరికీ ఎందుకు తెలియబడుతుంది? మామూలు వ్యక్తిలాగానే మామూలుగానే చూస్తూ ఉంటారు. ఇంకా రకరకాల వాళ్ళ ఊర్లోకి సంబంధించిన ద్వేషాలు ఉంటే ద్వేషభావంతో కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకు. ఈయన మహాత్ముడు, ఈయనకు మహాత్మునికి ఉండే లక్షణాలు ఉన్నాయి అనేవాడు అటువంటి మహాత్మునికి ఉన్న లక్షణాలతో సహవాసం దీర్ఘకాలం చేత ఉంటే అప్పుడు తెలియబడుతుంది.
ఇతరులకు ఆ విధంగా తెలియబడదు. చూసి నేర్చుకోవాలి. వారి జాడ వారి అంత వారికే కానీ మిగిలిన వారికి శక్యం కాదు. చూసి నేర్చుకోవాలి అంటే ఆ చూసే వారి దృష్టి ఆ విధంగా కనుక ఉంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉన్నటువంటి స్థితిని కనుక గుర్తెరగగలిగితే భిన్నంగా ఉంది ఏదోను ప్రవర్తనలో భిన్నంగా ఉంది, వ్యవహారంలో భిన్నంగా ఉంది అన్నది తెలుసుకుంటారు. గుర్తెరిగితే ఏమిటి ఈ విధంగాను ఇట్లా ప్రవర్తిస్తున్నారే, ఈ ఏమీ లేకుండా ఆశలు లేకుండా ఏ రకమైనటువంటిది లేకుండా అనేటువంటిది ఆశ్రయించినటువంటి వారికో సహచరులుగా ఉన్నటువంటి వారికో దగ్గరగా ఉండి దీర్ఘకాలం ప్రవర్తనను గమనించిన వారికో గుర్తెరగబడుతుంది కానీ మిగిలిన వారికి అదంతా శక్యమయ్యేది కాదు. మిగిలిన వారంతా నామరూపాత్మకమైనటువంటి శరీరాన్ని దాన్నే చూస్తూ ఉంటారు. శరీరంలో లోకంలో వ్యవహారగతులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటారు. వాటిలోని అంతర్యంలోనికి పోయి చూసేటువంటి స్థితి ఉండదు వాళ్ళకు. బాహ్యంగా చూడాల్సిందే తప్ప. ఇక నీ వర్తమానం విను, నీ వర్తమానం చెప్తా విను. కలలో భూమండలం చూసినాము, అనేక దుకాణాలు చూసినాము, అనేక మంది ఆడవాళ్ళను చూసాము, అనేక మంది మగవాళ్ళను చూసాము. వారు మనము ప్రసంగాలు చేసినాం. మేల్కొంటే ఏమైంది? ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తిరి, తిరిగి ఎక్కడికి పోయిరి, ఎవరు రప్పించిరి, ఎవరు పొమ్మనిరి, వర్తమానం విను అని చెప్తున్నాడు గురువు. కళలో అంతా వచ్చినది, కళలో భూమండలం అంతా వచ్చింది, అదంతా తిరుక్కొని వచ్చినాం. భూమండలం అంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూసినాం. అనేక దుకాణాలు ఉన్నాయి, వాటన్నింటినీ చూసాం. అనేక మంది ఆడవాళ్ళని చూసాం, మగవాళ్ళని చూసాం, అందరినీ చూసినాం. వారు మనం మాట్లాడినాం, ప్రసంగాలు చేసినాం, అన్నీ చేసినాం. ఈ సిద్ధాంత రాద్ధాంతాలన్నీ కూడా చేసినాం దాంట్లోనే, ఆ కళలోని. మేలుకొంటే ఏమైంది? మేలుకున్న తర్వాత ఏమైంది? ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తిరి, తిరిగిపోయి ఎక్కడికి పోయితిరి, ఎక్కడికి పోయారు వాళ్ళంతా? ఎక్కడి నుంచి కళలోకి వచ్చారు? మళ్ళా కలబోతానే ఎక్కడికి పోయిరి ఆ కళలోకి వచ్చిన వాళ్ళంతా? ఎవరు రప్పించరు వాళ్ళను కళలోకి? మళ్ళా ఎవరు బొమ్మన్రి? అలాగే నీ రాకడా నీ ఉనికి కూడా అలాగే. నువ్వు వచ్చిండేది, పుట్టిండేది, వ్యవహరించిండేది, మళ్ళా నువ్వు పోయిండేది, ఇది కూడా ఆ కళలోకి ఏ విధంగా ఎవరు రప్పించుకొని ఎట్లొచ్చానో వచ్చి శరీరాలు వ్యవహరించి భాషించి చూసి అన్నీ చేసి మళ్ళీ ఎట్ల పోయినాయో ఎవరు పొమ్మన్నట్లే నీ ఉనికి కూడా కళలో వచ్చినట్టు ఈ భూమి మీదకి వచ్చావు, వ్యవహరించినావు, మళ్ళీ ఎట్లా పోతావో పోతావు. కాబట్టి ఏమీ లేదు, నీ ఉనికి లేదు, నీ రాకడా నీ ఉనికి అంతా కూడా అటువంటిదే. కళలోకి ఏ విధంగా అవన్నీ వచ్చినాయనేది మళ్ళా కళ మేల్కుంటానే లేవో అట్లా. అందుకే ఈ జగత్తుకు దిక్కు లేదు. ఈ జగత్ అనే దానికి మళ్ళీ దిక్కులు ఉన్నాయి అనేటువంటి అన్ని భూమి మీద ఉండేవానికి ఉన్నాయి దిక్కులు. తూర్పులు, పడమరలు, ఉత్తరాలు, ఆకాశాలు, ఈ పక్కన ఆ పక్కన పైన కింద అనేటువంటి దీని మీద ఉండేవానికి ఉన్నాయి. గగనంలో ఉండేవి చూస్తే ఏమీ లేదు. ఎటువంటిది గగనము? శరీరావస్థ లేనటువంటి స్థితిలో పైకి పోయి చూసినటువంటి గగనం అంటే ఆకాశతత్వంతో ఉన్నదానికి ఆకాశానికి ఏముంది? దాంట్లోనే ఇవన్నీ సృష్టించబడినప్పటికీ దానికి తూర్పు పడమరలు ఎక్కడ ఉన్నాయి? దీని మీద ఉన్నాయి. అది కూడా ఎట్లా నిర్దేశించమన్నాయి? సూర్యుడు, సూర్యరశ్మి, పగలు రాత్రి అనేటువంటి సంభవిస్తున్నాయి కాబట్టి దీని మీద ఉన్నాయి. దీన్ని దాటుకొని ఇతరత్ర రెయిన్బోళ్ళు, చీకటే పడకుండా రెయిన్బోళ్ళు ఎండేయబడేటువంటి చోట కాలము, దిక్కులు ఎక్కడున్నాయి? ఈ దిక్కు నుంచి వెలుగుపడుతోంది, ఈ దిక్కును పోతోంది. ఆ దిక్కు నుంచి ఇది వస్తోంది, ఈ దిక్కు నుంచి ఉత్తరాయణం, ఆ దిక్కు నుంచి దక్షిణాయనం అనేటువంటి మాటలన్నీ భూమి మీద ఉన్నటువంటి వానికి ఉన్నాయి. ఈ భావించేవాడిని ఇంకక్కడ ఏంటి ఉన్నాయి? ఏమీ లేవు. ఇక్కడ ఉన్నాయా? కాబట్టి జగత్తుకు ఈ దిక్కు లేదు అంటే ఈ విధంగా ఈ జగత్తుగా భావించేటువంటి వారికి వాడు గనక ఆ దృష్టితో చూస్తే మనస్సుతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని భావిస్తున్నాడు. ఆకాశ మనస్కుడై శూన్య మనస్కుడై శూన్యమైపోయిన తర్వాత అక్కడ యాటి నుంచి దిక్కు లేదు, ఇది లేదు జగత్తు.
తావత్ కాలం ఉండేది, మూలం లేనిది కనుక తానుంటే ఆ కాలంలో మాత్రమే, ఆ కాలం అప్పుడు మాత్రమే స్ఫురించేది మాత్రమే కనుక, మూలమే దానికి లేదు కనుక, ఒక విధం మర్యాద లేదు కనుక, ఏ విధమైనటువంటిది లేదు కనుక, అదే గురువాక్యం కనుక, గురువాక్యం కనుక, అందుకే గురువాక్యం మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఆ మాట రావడానికి కారణం కూడా అదే. మూలం లేదు కాబట్టి దానికి వచ్చిన దానికి అది మూలం లేనిది పోతే, గుర్తెరిగే శరీరం పోతే గుర్తే లేదు కాబట్టి, అది వచ్చిన గుర్తు కూడా లేదు కాబట్టి ఏమీ లేదు అనే గురువాక్యం అందుకే వచ్చింది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే గురువాక్యం అని వచ్చింది. అంటే శిష్యుడు సరే సరే నా సంగతి కుక్కుడు వేళ్లకు ఊడిపోయే, ఇంక నా సంగతి మొత్తం ఏరుతో సహా పోయే, నేను లేను కాబట్టి ఏరుతో సహా పోతే ఇంకేమీ లేదు. ఇంకా ఏ ప్రసంగం చేయటకు మూలం లేదు, ఏ ప్రసంగం చేయటకు నేనుంటే కదా ప్రసంగం చేసేకింగా. ఏ ప్రసంగం చేస్తూ నేను లేదు, శరీరం లేదు. ఆ కళలోంచి మేల్కొంటిమి, ఆ కళ వచ్చినంతసేపు ప్రసంగాలు చేస్తిమి, వ్యవహరిస్తిమి, చూస్తిమి, నానా తంటాలన్నీ పడితిమి, అన్నీ కూడా ఆ కళలోనే. మేల్కొని తర్వాత కళ వచ్చిన దాంట్లో కళలో వచ్చిన నేను, నాతో వాదించిన వాళ్ళు, కనపని జగత్తు అంతా లేదు. ఈ జాగ్రత్త కళలోంచి మేల్కుంటి కదా నేను. గురువాక్యం చేత మేల్కొని నేను లేను అని తెలిసిన తర్వాత ఇంకే ప్రసంగం చేస్తా. గురు సాంప్రదాయం ఇలాగ ఉండవలే, గురు సాంప్రదాయం అంతా ఇలాగ ఉండాలి. అబద్ధాలు నాకు పట్టవు, చాలు చాలు. ఇంక అబద్ధాలన్నీ పట్టవు. ఇంక అబద్ధాలు నేనే సమూలంగా పోయిన తర్వాత నాలో ఏమాత్రం కొంచెం మళ్ళా ఉంటే మళ్ళా కనబడేటువంటిదంతా అబద్ధంగా తోచదు కదా. అబద్ధంగా తోచి అబద్ధం అనుకున్న తర్వాత ఇంకే అబద్ధాలు నాకు పట్టవు. ఇదే ఒక అబద్ధం అని తేలిపోయింది. ఈ వచ్చినది, పుట్టినది, నా ఉనికి, నేను వ్యవహరించినది, ఇంతకాలం ఇదంతా చేసినది, విచారంతో సహా సర్వము, నేను జాగ్రత్త అవస్థలో వచ్చి పుట్టి పోయి సర్వం వ్యవహరించిందంతా లేదు, అంతా అబద్ధమైనప్పుడు ఇంక నాకెందుకు అబద్ధాలతో పని లేదు. ఇంకా కలలో ఏనుగు మేలుకుంటే ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. శరీరానికి ఏమో మొదలు లేదు, కొన లేదు, మధ్య తానే వచ్చి ఇన్ని వింతలు చేసుకుంటూ ఉన్నది. ఎనడైనా సింహం స్వప్నం వచ్చిన ఏనుగు రీతిగా గుర్తెరిగే శరీరం గురుమూలంగా విచారిస్తే ఏమీ లేదు. అది నీకు అయిందా? దృఢమే లేదా? దృఢమైందా లేదా అని అంటే దృఢమే, నాకు చాలు చాలు అని అన్నాడు. కాబట్టి కలలో ఏనుగు వచ్చినట్టుగా అది మేలుకుంటే ఎలాగూ లేదో, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తెలిసిన తర్వాత ఈ శరీరం కూడా మొదలు కొన ఏమీ లేదు, మధ్యలో వచ్చింది, పోయింది మధ్యలోనే. ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది, అట్లాగే ఉంది, దాంతో నిమిత్తమే లేదు. ఇది పోతే దీన్నే విచారిస్తే అది ఎప్పటికీ ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది. ఈ మధ్యలో వచ్చింది ఇదే, తానే వచ్చి తానే ఇన్ని వింతలన్నీ చేసుకుంటూ తానే కల్పించినటువంటి జగత్తులో తానే నాటకమాడి తానే నాటకాన్ని తయారు చేసి పాత్ర కూడా తానే పోషిస్తుంది. నాటకాన్ని తానే తయారు చేసింది, నాటకంలో పాత్రలు తానే పోషిస్తూ ఉంది. ఈ వచ్చినటువంటి వింతలన్నీ తానే చేస్తుంది. ఎనడైన సింహం స్వప్నం వచ్చి ఏనుగు పోయిన రీతిగా అట్లా ఈ స్వప్నం కరిగిపోతే ఈ గుర్తెరిగే శరీరం గురుమూలంగా విచారిస్తే, గుర్తెరిగే శరీరం కనుక గురుమూలంగా విచారిస్తే, ఈ కంటున్న స్వప్నం అనే కళలోంచి మేల్కొంటే, గురుమూలంగా విచారించి మేల్కొంటే ఇంక నీకు దృఢమైందే లేదా అంటే దృఢమే. ఇక ఆ గురుమూలంగా విచారించి మేల్కొన్న వానికి దృఢమే. ఇంక నాకు చాలు చాలు, నాకు దృఢమే అయింది అని శిష్యుడు చెప్పాడు. చెప్పేదాకా ఈ విచారణలో ఆ విధమైన దృఢం కలిగేదాకా కలుగుతూనే ఉండాలి, ఎంతకాలం అన్నా పోని. కళ తప్ప విడిచి మరొక అవస్థ లేదు. ఇంకా కళ తప్ప ఇంకే అవస్థ లేదు. ఆ కళ ఏ విధంగానే తనకు తానుగా ఎవరు రప్పించకపోయినా వచ్చి మధ్యలో పోయిందో అట్లా ఈ కళ అనేటువంటి జాగ్రత్త కళ మూలం లేకుండానే వచ్చి
అన్నిటినీ వింతలు చేస్తూ ఈ కళ కంటూనే ఉన్నది. కళ తప్ప ఇంక మరొక అవస్థే లేదు. వేరే 4 అవస్థలుగా చెప్పబడినవి కాదు. జరుగుతున్నదంతా స్వప్నావస్థే. జాగ్రత్తలో జరుగుతున్న స్వప్నావస్థ. దాంట్లో నుంచి మేల్కొంటే ఇంక మిగిలిన 3 అవస్థలు లేవు. స్వప్నంది లేదు, జాగ్రత్తది లేదు, గాఢ నిద్రావస్థది లేదు, ఆ మూడింటి ఎరిగిన తుర్యావస్థ లేదు, ప్రత్యేగాత్మగా సర్వసాక్షిగా ఉండే బ్రహ్మము లేదు. అన్నీ లేకుండా అయిపోయాయి. అన్నిటికీ కారణమైంది పోయిన తర్వాత. ఇక కళ తప్ప వేరేదేంది లేదు. ఆ కళే జరుగుతోంది. ఈ శరీరం మేలుకోక ఉంటుందో అంతసేపు కలే. ఈ శరీరం ఎప్పటిదాకా మేలుకోకుండా ఉంటుందో అనంటే నిద్రలో కలని మేల్కొన్నటువంటి మెలకువస్థానే ఏ విధంగా అన్నీ లేవో అట్లా ఎప్పటిదాకా గురు మెలకువ చేత ఈ విచారణ చేసి సర్వభ్రాంతులకు కారణమైన దాంట్లో నుంచి మేల్కోకుండా ఎంతకాలం ఉంటుందో మేల్కోకుండా అంతసేపు కలే. జాగ్రత్త అనే కళ, ప్రపంచం అనే కళ, నువ్వనే కళ, నేననే కళ, పుట్టుక అనే కళ, పరిణామం అనే కళ, మళ్ళా మరణం అనే కళ. అంతా జరుగుతున్నదంతా కళే. ఇంకా ఎంతసేపు ఈ శరీరం ఏ విధంగా ఆ మేల్కోకుండా ఉంటుందో గురువాక్యం చేత అంతసేపు ఈ కళే. కళ తప్పితే ఏమీ లేదు. ఈ శరీరం ఏమీ లేదు. సుషుప్తి అని, మరణమని మంది కల్పించినారు. కల్పించినారంటే ఆ గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కలుగుతున్నటువంటిది కళను నిజమని నమ్ముతున్న వానికి కలలోటివన్నీ ఎలాగూ నిజమో, నేను పుట్టి నేను వ్యవహరిస్తున్నాను, నేను శరీరాన్ని అని భావించిన వానికి శరీరం ఉంది, శరీరంలో కలిగేటువంటి 3 అవస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కల్పించినటువంటివి ఎప్పుడు లేకుండా పోయింది? ఎవరికి పోయింది? కలలోంచి గురువాక్యం చేత మేల్కొన్న వానికి పోయింది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ మంది కల్పించిన చేష్టలుగా కనపడతాయి. ఆ స్థితికి చేరుకున్నటువంటి వానికి ఈ అవస్థలు జరుగుతున్నటువంటివి ఈ శరీరం మళ్ళా ప్రత్యేకంగా ఉండి దాంట్లో సుషుప్తి అని, మరణమని, స్వప్నమని చేస్తున్నదంతా కూడా మళ్ళా సుదీర్ఘమైనటువంటి జాగ్రత్త కళ అని చెప్పి ఆ కళ కూడా తొలగిపోయిన తర్వాత అట్టివానికి ఈ మంది కల్పించినటువంటి వేరువేరుగా కనపడుతున్నటువంటి అవస్థలన్నీ లేనే లేవు. ఉన్నవే 2. కళ్ళు మూసినా ఎరుకే, కళ్ళు తెరిచినా ఎరుకే. అటు ఉన్నది 2 అని చెప్తే ఆ 2 కాదు. 2 కూడా ఒకటే కాదు. ఉన్నది ఒక్కటే ఇంక. ఆ ఎరుకు కల్పించింది. ఆ ఎరుకే వ్యవహరిస్తోంది. ఆ ఎరుకలో నుంచినే ఎరుకే గుర్తెరిగి ఎరుక మేల్కొనాలి. ఎరుక చేతే మేల్కొని ఆ ఎరుకను పోగొట్టుకునే కావాలి. కలగంటున్నటువంటి ఎరుకలోంచి గురుమేల్కవ చేత మేల్కొని ఆ గురుమెలకువ చేత మేల్కొన్నటువంటి కళలోంచి ఏది గుర్తెరిగిందో, ఏది జ్ఞానంగా ఉన్నదో, ఏది దాన్ని గుర్తెరిగిందో అది కల వంటిదని గురువాక్యం చేత మేల్కొందో ఆ మేల్కొన్నటువంటి జ్ఞానము గుర్తెరిగినటువంటి ఆ జ్ఞానం కూడా పోయి దృఢం కావాలి. అదే లేనిదని దాని చేతనే కల్పించబడినటువంటి సర్వము కలిగినటువంటి దాంట్లో వాటన్నిటిని అనుభూతి చెందినవి కూడా లేవునికి అన్ని కళ అంతవరకు జరిగిందంతా కళేనని ఎప్పుడు కళలో నుంచి గురువాక్యం చేత మేల్కొన్నాడో అప్పుడు తాను గురువు లేకుండా ఉన్నటువంటి స్థితిని పొందాడో ఏమీ లేదు ఇంకా. ఏ రకమైనటువంటి ఈ కల్పించినటువంటి సర్వ వ్యవస్థలు ఒక్కసారిగా పోయినాయి. కల్పించినటువంటి నాటకం అంతా పోయింది. ఉత్త తెర మిగిలింది. దాని మీద వచ్చి ఆడినటువంటివన్నీ పోయినాయి. అది ఉత్తది మిగిలిన తర్వాత దాని మీద ఏ తెర ఏ నాటకం లేదు ఇంకా. ఆ తెర తొలగించేది గురువు. ఆ గురువు చేత తొలగించబడినటువంటి దాని మీద ఏమీ లేకుండా అయిపోతే ఇంకేమీ లేదు. ఇంక సర్వకాలము ఈ ఎరుక కనుక లేకుండా ఉంటే ఈ సర్వకాలము ఎరుక లేని స్థితిలో ఆ ఎరుక కల్పిస్తున్నటువంటి నాటకం అనేటువంటి దాంట్లో వ్యవహరిస్తూ కూడా వ్యవహరించని స్థితిలో అశరీరుడుగా ఉంటే ఏమీ లేదు. ఇంక సర్వకాలం శరీరం లేకుండా ఉండేదానికి ఏమున్నదని నిర్ణయం అవుతుంది. సర్వకాలం శరీరం లేకుండా ఉండే పరిపూర్ణంగాని బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఒట్టిది ఉంది. ఉత్త బట్ట బయలు ఉంది. ఆ ఉత్త బట్ట బయలు ఏ నిర్ణయము చేయదు.
నిర్ణయాలన్నీ చేసింది ఎరుకే. నిర్ణయాలు చేసినదే పోయింది. పట్టబయలు స్వతసిద్ధంగా యథావిధిగా ఉంది. ఏ నిర్ణయము చేయదు. ఏ నిర్ణయము చేయదు. ఏ నిర్ణయము చేయకుండా నిర్ణయమే చేయదు. నిర్ణయం ఏమీ లేదని నిర్ణయించింది. ఏమని? నిర్ణయమే లేదని నిర్ణయించింది. మరొకటి ఏమీ లేదు. ఏమీ ఉన్నదని అది నిర్ణయము చేయదు. అదేమీ చేయదు. ఈ నిర్ణయం చేసిందంతా ఏమి నిర్ణయం చేసింది? నిర్ణయం చేసినదే ఏమీ లేదని నిర్ణయం చేసుకొని ఏమీ లేకుండా అయింది. నిర్ణయాలు చేసిండేది గుర్తెరిగేది. కాబట్టి కలలో ఏనుగు ఈ శరీరము ఒక్కటే. ఈ రెండు ఒకటే, వేరు కాదు. అది వేరు ఇది వేరు లేదు. కలలో ఏనుగు అంటే జాగ్రత్తలో ఉన్న శరీరం కూడా కలలో జరుగుతున్నటువంటి ఏనుగు వంటిదే. ఇది ఏమీ లేదు, అది ఏమీ లేదు. ఇది ఏమీ లేదు, అది ఏమీ లేదు. రెండూ లేకుంటే ఉన్నదే ఉన్నది. ఈ రెండూ లేకుంటే ఈ గుర్తెరుగుతున్నటువంటి జాగ్రత్తలో కలగంటున్న శరీరము లేదు. నిద్రలో వచ్చినటువంటి స్వప్నంలో వచ్చిన ఏనుగుగా వచ్చింది లేదు. ఇది అది రెండూ లేకుంటే ఉన్నదే ఉన్నది. ఉన్నదే ఉన్నది. ఆ ఉన్నది ఎప్పుడు శరీరం కాదు. అది శరీరం లేనిది ఉన్నది. మరి గురువు అట్లయితే నీవేమి అని మళ్ళీ అడిగాడు. ఈ పేర ముందే వచ్చింది, మళ్ళీ కూడా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ దృఢపడేకే వచ్చి 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 అనేక సార్లు మళ్ళీ సేమ్ వచ్చినవే వస్తూ ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నాడు గురువు శిష్యునికి. మరి అట్లయితే నువ్వేమి అంటే, మూలం లేని గుర్తెరిగే శరీరమును నేను. విచారించి మీకు చెప్పడమునకు ఏమి తెలుసుకొని చెప్పుదును అన్నా. విచారించి మీకు చెప్పేదానికి ఏమి తెలుసుకొని చెప్పుదునున్నా అంటే, గురువు ఏమి అంటే, గురుస్వామికే తెలియవలి కానీ మళ్ళీ పలికేటందుకు నాకేముంది? గురుస్వామికే ఇదంతా తెలుసు కానీ మళ్ళీ నేను ఏమి చెప్పేటందుకు నాకేం తెలుసు? నేను లేకుండా పోయిన తర్వాత నాకు ఇంకేమీ తోచదు, తోచేదే లేదు. కాబట్టి గురుస్వామికే తెలియవాలి కానీ మళ్ళీ పలికేటందుకు నాకేం తోస్తుంది? సరే, నీవు ఏది అయి ఉన్నావో అది నేను అయి ఉన్నా. నువ్వేమై ఉన్నావో మూలం లేని గుర్తెరిగేది లేకుండా ఉంటే నువ్వు శూన్య మనస్కుడివై ఉంటే గనక నేను కూడా అలాగే ఉన్నా. నువ్వు ఏదై ఉన్నావో నేను అదే ఉన్నా. ఏ విధమైనటువంటి లేవు, భావంలో లేవు, భావాతీతమైనటువంటి స్థితిలో ఉన్నా. నేను కూడా అదే అయి ఉన్నా. ఇంకెవరికి భావాలు సరే కానీ నాకే ఎక్కడా తోచదు. నీవు సర్వకాలం వ్యవహారం చేస్తున్నావా లేదా? నాకేమి ఎక్కడా తోచదు. నీవేమో సర్వకాలం వ్యవహారం చేస్తున్నావా లేదా అంటే ఏమి అది నాకు లెస్స తెలియదు. ఆ వ్యవహారం చేస్తున్నది కూడా నాకు తెలియదు. అట్లయితే అనుమానం ఎందుకు? మొదలు దొరకదు, కొన దొరకదు. మొదలు కొన రెండు లేవు. ఇంకా అనుమానం ఎందుకు? ఇంకా మీరు ఎలాగో తెలుసుకున్నారు? నేను తెలుసుకున్నట్టు కూడా నాకు తెలియదు అని గురువు సమాధానం ఇచ్చారు. నేను తెలుసుకున్నటువంటిది కూడా నాకు తెలియదు. నేను తెలుసుకున్నాను అనేది దేంతో తెలుసుకున్నానో దాన్నే పోగొట్టుకున్నా. నేను దేంతో తెలుసుకొని దేంతో వ్యవహరించినానో అది పోయిన తర్వాత నేను తెలుసుకున్నట్టుగా కూడా నాకు తోచదు. నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకొనబడింది నా చేత అని అన్నామనుకో, నేను ఉంది ఇంకా ఆడ ఉనికిగా. నేను తెలుసుకున్నానని చెప్పడానికి కూడా లేదు. తెలుసుకున్నదే కదా లేనిది. తెలుసుకుంటున్నదే పోయింది. కాబట్టి తెలుసుకునేది కూడా లేదు. తెలుసుకునేది, తెలుసుకోబోయేది, తెలుసుకుంటున్నది, మూడు అవస్థల్లో మూడు రకాలుగా తెలుసుకున్నది కూడా లేదు. నిత్యవర్తమానంలో ఎప్పుడూ లేనిదిగా ఉన్నట్టుగా సర్వవ్యాప్తమై ఏ రకమైనటువంటి రాకడ పోకడ సంబంధం లేకుండా స్వతసిద్ధంగా ఉన్నదో బయలుగా, ఆ స్థితిలో నేను కూడా పోయిన తర్వాత నాకు కలుగుతున్నటువంటివి ఏమీ లేవు. తెలిసింది నాకు అనేది కూడా ఏమీ లేదు. నేను తెలుసుకున్నట్టు కూడా నాకు తోచింది అనుకో, తోచేదంతా దేనికి తోస్తుంది? మూలం లేని గురి తిరిగేదానికి తెస్తుంది. కాబట్టి ఆ తోచేదే లేదు నాకు. అట్లయితే ఎలాగ ఉన్నది? మీరు ఎలాగైనారు అంటే మీకు ఏ విధంగా ఉంది? మీరు ఎలాగైనారు? నేను ఎలాగో నేను ఎలాగోనా? నేనేమీ కాలేదు. నేను ఎలాగోనని అడిగితే నేనేమీ కాలేదు. నేనేమీ అయినట్టుగా ఉన్నట్టుగా తోచిందే? మూలం లేని గుర్తెరిగేది ఉన్నట్టు అవుతుంది.
కాబట్టి గుర్తెరిగేది లేకపోయినప్పుడు నేనేమో అయినాననేది లేదు. నేనున్నాను అంటున్నటువంటి కళలోంచి గురువు తీసేశాడు కాబట్టి ఆ జరుగుతున్న కళ కూడా కళ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా దాంట్లో నుంచినే అది లేనిదని ఎప్పుడు తెలిసిందో ఆ స్థితిలో ఉన్నాను. నేనున్నట్టు కూడా నాకేమీ తెలీదు. నేను తెలుసుకున్నట్టు తెలుసు. నేను ఎలాగో నేనేమీ అయినట్టు కూడా తెలుసు. నాకేమీ కాలేదు. ఏమన్నా అయింది, ఏదో అయింది. అప్పుడు అంతకుముందు ఆ రకంగా ఉండి ఇప్పుడు పరిణామం చెందినందువల్ల ఈ రకంగా అయింది. ఆ 2 గుర్తిస్తున్నది ఒకటే. అంతకుముందు ఆ రకంగా ఉంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ రకంగా అయినాను అని గుర్తిస్తున్నదే మూలం లేని గుర్తెరిగేదే గుర్తిస్తోంది. అంతకుముందు ఉన్న దశ, ఇప్పుడు పరిణామం చెందిన దశ. కాబట్టి ఆ రెండిటికి కారణమైనది అది కూడా పోయితే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉన్నా నేను. ఉన్నానని చెప్పడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నా. నేనేమీ కాలేదు. అట్లయితే మీరు ఏమో అన్నా నాకు తోచదు. నా చేత కాదు. అట్లయితే మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా లేకపోతే ఏమో అని అన్నా కూడా అది కూడా నాకు తోచదు. నా చేత ఏ విధంగానూ కాదు అని శిష్యుడు చెప్పాడు. గురువు అందుకు బహు సమర్థులు కావలే. అట్లుండాలంటే అది ఏమో అన్నది కూడా లేదు, నాకు తెలియబడలేదు అనేటువంటి స్థితిలో ఆ ఏమో అనే సందేహం కూడా లేదు. మీరు ఏమో అన్నా కూడా ఆ ఏమో అన్నది కూడా నాకేం తెలియబడలే అనేటువంటి స్థితిలో ఉండాలంటే బహు సమర్థులు కావాలి. చెప్పేది కాదు, చదువుకునేది కాదు, మొదలు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. చెప్పేది, చదువుకునేది, విచారించేదంతా కూడా మధ్యలో వచ్చిండేదే కల్పించింది. అన్నీ కల్పించిన తర్వాత కల్పించిన దాన్ని తానేనని, కల్పించినటువంటి తానే లేనిదని, ఆ కల్పించే తెలివితోనే గుర్తెరిగింది. కల్పించే తెలివితో గుర్తెరిగేది కలవలే ఉన్నది, గుర్తెరిగేదే కలగంటున్నదని తెలుసుకొని గుర్తెరిగే కళలోంచి మేలుకుంది గురువాక్యం చేత. ఇంక ఏముంది, మొదలు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. మొదలు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. ఇంకోనికి యత్నము చేసేదాన్ని తీసేయటమే ప్రయత్నం. ఏది యత్నం చేస్తోందో తెలుసుకునేకి, ఏది యత్నం చేసిందో, చేసి అన్నీ చేసిందో ఆ యత్నం చేసేదాన్ని తీసేస్తే అదే ప్రయత్నం. అది తీసేసేదానికే ప్రయత్నం. తీసేసిన తర్వాత ఇంకే ప్రయత్నము లేదు. తీసేసుకునే వరకే ప్రయత్నం. అది ఏది అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే, ఏమీ లేదు అని తెలుసుకునేదే ఇంకా ఆ ప్రయత్నం ద్వారా. అంతకంటే అధికమైన గురువాక్యం లేదని, దానికంటే అధికమైనటువంటి గురువాక్యం లేదని గురు పరంపర ప్రాప్తి అయింది. గురు పరంపరంగా ప్రాప్తి అయింది. ఆదిలో ఎవరు చెప్పారో దక్షిణామూర్తి కట్టించి మొదలై అనేక మంది కోట్లాది సంవత్సరాలుగా చెబుతున్నటువంటిదంతా పరంపరగా తెలియబడింది. పరంపరలో అందరికీ తెలియబడినట్టే అట్లా తెలియబడుతూ నాకు తెలియబడింది. నాకు తెలియబడింది అని నీకు చెప్పడానికి గుర్తెరిగే దాంతోనే చెప్పాను. ఎందుకంటే పరంపర కొనసాగించడానికే మళ్ళీ గుర్తురహితమైనటువంటి గురువు లేనేరికి లేకొచ్చి బోధిస్తున్నాడు. మరి గుర్తురహితమై ఆయన లేడు, ఆయన లేకుండానే అయిపోయి, తెలియబడేదేమీ లేకుండా అయిపోయి, తెలియబడిన ఎరుక లేకుండా పోయి ఎట్ల పరంపరలో వచ్చేంది ఇప్పుడు దాకా? ఎప్పటి నుంచినో కోట్లాది సంవత్సరాలంటే పరంపరారహితంగా ప్రాప్తి అవుతోంది అంటే ఇది లేదని, మూలం లేని గుర్తిరిగేది లేదని, తానే లేనని, ఉన్నది ఒక్కటేనని, ఆ ఉన్నది ఏ విధంగానూ చెల్లించదని, ఎప్పటికీ పరిణామ వికారం లేకుండా ఉన్నదని ఎట్లా తెలిసింది నీకు? మరి పరంపరా ప్రాప్తి అయిందంటే ఆ పరంపరలోని వాళ్ళు లేనెరుకతోనే మళ్ళా ఆశ్రయించిన వారిని చెప్పుతూ తాము లేనెరుకలోనే ఉన్నట్టుగా, తాము లేనెరుకలో ఉన్నట్టుగానే ఆశ్రయించిన వాడు లేనెరుకలోనే ఇద్దరూ కలిసి కన్నటువంటి కలలోంచి మేల్కొన్నటువంటి వారై రహితమైపోయినప్పటికీ తరువాత వచ్చేవారు, తరువాత తరాల వాళ్ళంతా వాళ్ళు మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళు గుర్తెరిగేదాన్ని నిజమనుకొని వచ్చి ఉంటున్నారు కాబట్టి ఆ గుర్తెరిగేదాన్ని లేనిదని ఎవరైతే తెలుసుకోగోరి ఆశ్రయించారో వాళ్ళను ఆ బంధం నుంచి విడదీయడానికి
దాంట్లో నుంచి ఆ కళలోంచి మేల్కొల్పడానికే పరంపరాగతంగా వస్తూ ఉన్నారు. లేకపోతే ఎప్పుడు గురురైతుపై ఎప్పుడు అయిపోయి తాను ఏ రకమైనటువంటిది చెప్పే స్థితి లేకుండా తాను ఈ విచారణ అంతా చేయకుండా ఉండే స్థితిలో కనుకుంటే ఇంకాటికి ఆగిపోతుంది. మళ్ళా వచ్చే వాళ్ళకి పరంపరాగతంగా తెలియడం అంటే అదే విధంగా తెలియడం. గురువు లేనప్పటికీ తాను లేనని తెలుసుకున్నప్పటికీ కళలోంచి మేల్కొల్పిన అయినప్పటికీ తాను తన శిష్యుల్ని తరింపజేసి వాళ్ళని మేల్కొల్పడానికి ఉన్నటువంటి లేనెరుకలో బోధించి లేకుండా పరంపరా ప్రాప్తిగా చేస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువుల యొక్క ఆ వాక్యాలు పరంపరగా కొనసాగుతూ ఉన్నాయి. సో అయిపోయింది సమయం. ఇంకా అక్కడి నుంచి 137 అంశం కాటి నుంచి రేపు చెప్దాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పండి అప్ప. మర్చిపోయి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు.